అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖలో ఎంతో కాలంగా కాంట్రాక్ట్ బేస్లో పనిచేసినటువంటి ఆంధ్రప్రదేశ్ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ అండ్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ ఈరోజు అయితే కూడా నిరసనకైతే దిగడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న ఈ నిరసన కార్యక్రమం, అదేవిధంగా ధర్నా కార్యక్రమం కూడా వారు అనేక డిమాండ్స్ అయితే వారు ప్రభుత్వం ముందుకు తీసుకొస్తున్నారు. అవేంటో ఇప్పుడు వారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈరోజు ముఖ్యంగా ప్రజాసేవలో ఉండాల్సిన మీరు ఈరోజు నిరసన దిగానికి గల కారణాలేంటి? గతం నుంచి మేము గత 6 సంవత్సరాల నుంచి గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు సేవ చేస్తూ ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు ఉన్నా ఆరోగ్యపరంగా చాలా సేవలు అందిస్తున్నామండి. ప్రధానంగా మా సమస్య ఏంటంటే ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మందిర్ గురించి గైడ్లైన్స్ ప్రకారం మమ్మల్ని రెగ్యులర్ చేయాలి. గత 6 సంవత్సరాలు దాటిన వారిని 6 సంవత్సరాలు పనిచేసిన CHOలను రెగ్యులరైజ్ చేయాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిబంధనలు ఇచ్చిందండి. దాని ప్రకారం రెగ్యులరైజ్ చేయాలని కోరుకుంటున్నాము. అలాగనే గత ప్రభుత్వంలో జీవో నెంబర్ 64తో NHM క్యాడర్లో 40 క్యాడర్లు ఉంటాయండి. NHMలో మిగతా క్యాడర్లు అందరికీ 23% హైక్ ఇచ్చి మాకు 23% హైక్ నుంచి మినహాయింపు ఇచ్చారు. వెంటనే ఆ 23% హైక్ ఇవ్వాలి. అలాగే మా భవిష్యత్తు, మా పిల్లల భవిష్యత్తు, మా కుటుంబాల భవిష్యత్తు, మాకేదైనా గ్రామీణ ప్రాంతాలలో, కొండ ప్రాంతాలలో పనిచేస్తున్నప్పుడు ఏదైనా జరిగి అకస్మాత్తుగా ఏదైనా ప్రమాదం జరిగితే మా తల్లిదండ్రుల భవిష్యత్తు, మా కుటుంబం భవిష్యత్తు, మా పిల్లల భవిష్యత్తు కోసం దాచిపెట్టుకునే EPFOను వెంటనే పునరుద్ధరించాలి. ఆ EPFOను కూడా తీసేశారండి. అలాగనే గత 2 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న ఇన్సెంటివ్స్ ప్లస్ శాలరీ బకాయిలను వెంటనే చెల్లించాలి. అలాగనే మా సొంత ఖర్చుతోటి ఇప్పుడున్న ప్రభుత్వంలో ఏ ప్రభుత్వ ఆఫీస్ అయినా సొంత ఖర్చులతోటి అద్దెకు పెట్టుకొని భవనాలను పనిచేయవండి. కానీ మేము మా CHOలు గత సంవత్సరం కాలం నుంచి అద్దెలు కట్టుకుంటూ, ఎలక్ట్రిసిటీ బిల్స్ కట్టుకుంటూ, గవర్నమెంట్ వారు విడుదల చేయకపోయినా కూడా మా సొంత నిధులతోటి మేము విలేజ్ క్లినిక్స్, ప్రజల సేవ కోసం, ప్రజారోగ్యం కోసం, ప్రజల ఆరోగ్యం బాగోగు కోసం మేము సొంత డబ్బులతో పనిచేస్తున్నామండి. అవి కూడా వెంటనే విడుదల చేయాలి. ఇది చెప్పండి మేడం, ఇదే సమస్యలు ఎంతకాలం నుంచి ఉన్నాయి? ముఖ్యంగా మీకు వేతనాలు బకాయి ఉన్నాయన్నారు, ఇవ్వాల్సిన వాటిని కూడా ఎన్నో రోజుల నుంచి పెండింగ్ ఉన్నాయి. అసలు ఎన్ని రోజుల నుంచి పెండింగ్ ఉంటుంది? దీనికి సంబంధించి ఏదైనా ఉన్నతాధికారుల దృష్టికి మీరు తీసుకెళ్ళడం జరిగిందా? అవునండి, గత 2 సంవత్సరాలుగా మేము 2 సంవత్సరాల ముందు నుంచి మాకు ఏవైతే ప్రాబ్లమ్స్, ఇప్పుడు ఏవైతే సార్ చెప్పారో, ఏవైతే EPFO పునరుద్ధరించాలి అనేది గత 2 సంవత్సరాల నుంచి అనేది అది కట్ చేసేసారు మాకు. సో అవి అనేది మాకు దాని గురించి విషయం మాట్లాడడం జరిగింది చాలాసార్లు. మరి ఆఫీస్కి వెళ్ళేసి CM సార్తో అలాగే హెల్త్ మినిస్టర్తో మాట్లాడడం జరిగింది. అయినా చేస్తామని చెప్పి కొన్ని రోజుల వరకు దాన్ని అట్లా తీసుకొచ్చేసారు. సార్ మీరు చెప్పిందే మేము వింటాము, మీరు చెప్పిందే మేము చేస్తాము అని మేము చెప్పుకుంటూ వచ్చాం పాజిటివ్గానే. అయినప్పటికీ మా విషయంలో అనేది న్యాయం అనేది జరగలేదు సార్. సో అంతే విధంగా ఏదైతే ఈ అద్దె బిల్లులు కట్టాలి అని అంటున్నారో, రెంట్ బిల్స్, కరెంట్ బిల్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మేము వేస్తాము, మీ అకౌంట్లోకే వేస్తాము, మీ పర్సనల్ అకౌంట్లోకే వేస్తామని మాకు మాట ఇవ్వడం జరిగింది. అది కూడా గత 2 సంవత్సరాలుగా జరగలేదు సార్, అది జరగలేదు. సో మేము ఒక్కటే CM సార్ని అడుగుతున్నాం సార్, BSc నర్సింగ్ చేసి అలాగే MSc నర్సింగ్ చేసి PhDలు చేసి కూడా గవర్నమెంట్లో ప్రజలకి సేవ ఉచితంగా మేము అందించాలి అని, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకి మేము సేవ చేయాలి అనే ఆ దృక్పథంతో మేము గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్ళి సేవ చేస్తుంటే మేము అన్ని విధాలుగా ప్రజలకు అన్ని విధాలుగా ఒక హెల్త్ ఎడ్యుకేషన్ ఏంటి, ఒక ఇది మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి సర్వీసెస్ ఏంటి అన్నీ మేము ప్రొవైడ్ చేస్తాం సార్ ప్రజలకి. సో మా విషయానికి వచ్చేసరికి మాత్రం చాలా అన్యాయం జరుగుతుంది. గత 2 సంవత్సరాల నుంచి జరుగుతుంది. అంతకుముందు అయినా కూడా ఈ సాలరీస్ అనేవి కూడా ఇన్ టైంకి పడేవి కాదు. గత 2 సంవత్సరాల నుంచి సాలరీస్ అయితే పడుతున్నాయి, కానీ ఇన్సెంటివ్స్ అయితే కంప్లీట్గా 15,000 ఉన్నటువంటి ఇన్సెంటివ్స్ ఏవైతే ఉన్నాయో అవి FRSని బేస్ చేసుకొని సమ్ ఇండికేటర్స్ని చేయట్లేదు అని చెప్పేసి సగానికి సగం కుదించేస్తున్నారు. అంటే 15,000 అంటే 7,500కి 8,000కి అట్లా కుదించేస్తున్నారు. అది కూడా అన్యాయం సార్. ఎందుకు అంటే వచ్చే 25,000కి రెంట్ బిల్స్ అని కట్టుకోవాలా, కరెంట్ బిల్స్ అని కట్టుకోవాలా, లేకపోతే ఫ్యామిలీని పోషించాలా, పిల్లలని చదివించాలా, ఇన్నున్నాయండి. అయితే గతంలో చేసినటువంటి కొన్ని సమస్యల వల్ల ఇప్పుడు కొనసాగుతున్నారు. కానీ ఇప్పుడు నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం అనేక సమస్యలు పరిష్కారం దిశగా కూడా అడుగులు వేస్తుందన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు మీ సమస్యలు పరిష్కారం అయ్యేటట్టు కనిపిస్తుందంటారు, కనిపించలేదంటారు? ఖచ్చితంగా సార్, CM సార్కి ఎడ్యుకేషన్ విలువ తెలుసు, ఉద్యోగుల విలువ తెలుసు. సో CM సారు ఖచ్చితంగా రియాక్ట్ అవుతారు, చంద్రబాబు నాయుడు సార్ గారు ఖచ్చితంగా రియాక్ట్ అవుతారు అని మేమైతే నమ్ముతున్నాము. కూటమి ప్రభుత్వం అలాగే హెల్త్ మినిస్టర్ గారు ఎవరైతే ఉన్నారో ఆ సార్ కూడా మంచిగానే రెస్పాండ్ అయ్యారు. కానీ
ఎందుకు వీటిని కంప్లీట్గా చెయ్యట్లేదు, ముందుకు రావట్లేదు అనేది మాకైతే తెలియదు. సో మేమైతే అన్యాయంగా ఏదైతే అడగడం లేదు. ఖచ్చితంగా మాకు కూటమి ప్రభుత్వం మీద నమ్మకం అయితే ఉంది. అందుకే మేము ఈ శాంతియుతమైన నిరసన అనేది వాళ్ళు చెప్పిన మాట విని 2 years నుంచి ఏ ధర్నా కానీ ఏ నిరసన కానీ మేము చేయలేదు సార్. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము మా యొక్క ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఫైల్స్ రూపంలో వాళ్ళకి సబ్మిట్ చేయడం జరిగింది. సో వాళ్ళైతే మేము చేస్తాము అని చెప్పారు. అందుకే ఈ 2 years మేము ఎదురు చూసాము. ఇక అది కూడా రావడం లేదు. మరి ఇక మేము ఖచ్చితంగా మా బాధలు తెలియజెప్పాలి. మాకు ఏవైతే బాధలు ఉన్నాయో ఖచ్చితంగా అది ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళాలి, సీఎం సార్ దృష్టికి. అంటే ఒకవేళ ఏదన్నా మధ్యలో సీఎం సార్ దాకా వెళ్ళట్లేదేమో అని మాకు అనుమానం. సో మాకు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ అన్ని సీఎం సార్ దృష్టికి వెళ్ళాలి అంటే ఇలాగ మేము శాంతియుతమైన నిరసనలు చేస్తేనే సార్ దృష్టికి వెళ్తాయి. మీడియా ద్వారా, మీ మీడియా మిత్రుల ద్వారానే మా యొక్క ప్రాబ్లమ్స్ ప్రభుత్వ దృష్టికి వెళ్తాయి అనే ఉద్దేశంతో మేమైతే ఈ శాంతియుతమైన నిరసనకి దిగడం జరిగింది. ఖచ్చితంగా సారు మేమైతే ఏఎన్ఎంస్కి, ఆశా వర్కర్స్కి అందరికీ మంచిగా అన్నీ ఉన్నాయి, న్యాయం చేశారు, అందరికీ న్యాయం చేశారు సార్. ఇప్పుడు డిఎస్సి కూడా వదిలారు. సో ఏవైతే ఉన్నాయో అన్ని ప్రభుత్వం చేసుకుంటా వస్తుంది. సో అదేవిధంగా అందరికీ ఎట్లా టీచర్స్కి అందరికీ ఎట్లా న్యాయం అయితే చేశారో మాకు ఒక్కరికి అన్యాయం జరిగింది అన్ని విషయాల్లో. మమ్మల్ని కూడా ఖచ్చితంగా సారు ఖచ్చితంగా తీసుకుంటారు అని, మా ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో రిసీవ్ చేసుకొని మాకైతే కంపల్సరీగా వాటిని చేస్తారు అని చెప్పి మేమైతే నమ్ముతున్నాము. మేము మెయిన్ కోరేది ఒక్కటే సార్, సీఎం సార్ని. ఎంఎస్సీ నర్సింగ్ చదివి వచ్చారు, బీఎస్సీ నర్సింగ్ చదివి వచ్చారు, అన్నిటిని పక్కన పెట్టేసి గవర్నమెంట్ అని చెప్పేసి సేవ చేయాలనే ఉన్నారు. ఇది ఒక్కటి సీఎం సార్ ఒకసారి ఆలోచించాలని మేము కోరుకుంటున్నాం సార్. ఇది మా విజ్ఞప్తి. ఇది ఈ రోజు అయితే ఏపీఎంసీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ నిరసన, శాంతియుత నిరసన కూడా తమ ముఖ్యమైన 8 డిమాండ్స్ తోటి అయితే మేము ఎంతో కాలంగా ఉన్నాము. ఈ 8 డిమాండ్స్ పూర్తి చేసి మాకైతే న్యాయం చేయాలి. మేమైతే రాష్ట్ర ప్రభుత్వం మీద పూర్తి నమ్మకం ఉంది. ఆ నమ్మకంతో ఈరోజు శాంతియుత నిరసన రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నాం కాబట్టి తమకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరైన భరోసా కావాలని చెప్పేసి కూడా ఏపీఎంసీ అభ్యర్థులు అయితే కోరుతున్న పరిస్థితి ఒంగోలు నుంచి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, ఒంగోలు, ప్రకాశం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.